రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ రైతులకి ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం విపత్తు నిర్వహణ సంస్థ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావం రాబోయే 2 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాలపై చూపబోతా ఉంది. కర్ణాటక మీదుగా, తెలంగాణ మీదుగా, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఈ ద్రోణి విస్తరించింది. దీనికి అదనంగా ఆగ్నేయ, నైరుతి ప్రాంతాల నుంచి ట్రోపోస్పియర్, లోయర్ ట్రోపోస్పియర్లో గాలులు వీస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన ఎండలతో పాటుగా సాయంత్రానికి వడగళ్ళు, ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కూడా ఎన్టీఆర్ జిల్లా, జీకొండూరు, తిరువూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. ఇక రాబోయే 2 రోజులు శనివారం, ఆదివారంతో పాటుగా సోమవారం కూడా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటుగా ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం రైతు కూలీలకి స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసింది. వ్యవసాయ పనులు చేసుకునేవారు హార్వెస్టింగ్ చేసిన పంట తడవకుండా కాపాడుకునే ప్రయత్నాల్లో వర్షం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కిందకి మాత్రం పరుగులు తీయవద్దు, ప్రాణాలకే ప్రమాదం. రాబోయే 2 రోజుల పాటు రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. పగలంతా ఎండ ఉన్నా కూడా సాయంత్రానికి అప్పటికప్పుడే 15 నిమిషాల్లోనే వాతావరణం మొత్తం వర్షం పడే అవకాశం ఉంది. ఇక కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణ లాంటి ప్రాంతాల్లో వడగళ్ళు కూడా కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో కనుక వర్షం ఏదైనా నమోదైందా, పంట నష్టం ఏమైనా జరిగిందా అనే వివరాలు ప్రతి రైతు కామెంట్ చేయండి.